ఈ తరం వాళ్ళకి జ్ఞానం పెరుగుతున్నప్పటికీ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు. ఇది మేమంటున్న మాట కాదు, సుప్రీంకోర్టు చెప్పిన మాట. హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలైన సోనం రఘువంశీకి అత్యున్నత న్యాయస్థానం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మేఘాలయలో హనీమూన్కి వెళ్లిన తర్వాత తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో సోనం రఘువంశీ ప్రధాన నిందితురాలు. ఈ కేసులో ఈమె బెయిల్పై ఉన్నారు. ఆ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. బెయిల్ రద్దు కావడంతో 3 వారాల్లో కోర్టు ముందు లొంగిపోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాజా రఘువంశీ హత్య చేసిన కేసులో హైకోర్టు ఆమెకు మంజూరు చేసిన బెయిల్ను మేఘాలయ ప్రభుత్వం సవాల్ చేసింది. దీన్ని ధర్మాసనం విచారించింది. ఈ విచారణ సందర్భంగా ఆమె బయట ఉండడం వల్ల విచారణకు, న్యాయ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం బెయిల్ రద్దు చేసింది. విచారణ వేగంగా సాగకపోతే 6 నెలల తర్వాత ఆమె బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇండోర్కు చెందిన సోనం తన భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్కు మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజా రఘువంశీ మిస్ అయ్యాడు. అయితే వారం రోజుల తర్వాత ఒక లోయలో అతని మృతదేహం లభ్యమైంది. దీనిపై లోతుగా విచారిస్తే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనం ఈ హత్య చేసినట్టు తేలింది. దీంతో ఆమెను జూన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సోనంకు ఏప్రిల్లో షిల్లాంగ్ ట్రయల్ కోర్టు తొలుత బెయిల్ మంజూరు చేసింది. జూన్ చివరిలో మేఘాలయ హైకోర్టు దాన్ని సమర్థించింది. దీంతో బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దీంతో అక్కడ ఆమె బెయిల్ రద్దయింది. అరెస్టుకు కారణాలను తప్పనిసరిగా తెలియజేయాలన్న నిబంధనను పాటించలేదని ట్రయల్ కోర్టు నిర్ధారించిన తర్వాత టెక్నికల్ కారణాల ఆధారంగా బెయిల్ మంజూరు చేశారు. ఆ ఉత్తర్వును సమర్థిస్తూ మేఘాలయ హైకోర్టు కూడా అరెస్టుకు సరైన కారణాలను లిఖితపూర్వకంగా పోలీసులు అందించడంలో ఫెయిల్ అయ్యారని కామెంట్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో మేఘాలయ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ మెహతా అరెస్టు మెమోలోని లోపం కేవలం ముద్రణ దోషం మాత్రమేనని, అది అరెస్టును చెల్లుబాటు కాకుండా చేయకూడదని వాదించారు. ఒకవేళ సోనమును బెయిల్పై కంటిన్యూ చేస్తే ఆమె ఎక్కడికైనా పారిపోయే ఛాన్స్ ఉందన్నారు. ఇండోర్కు చెందిన 29 ఏళ్ల రాజా రఘువంశీని సోనం మే 11న వివాహం చేసుకుంది. ఈ జంట మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న కొన్ని రోజులకే ఈ జంట మిస్ అయింది. జూన్ 2న వైసావ్ డాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా కుళ్ళిన మృతదేహం లభించింది. కేసు నమోదు చేసిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివాహానికి ముందే రాజాను హత్య చేయడానికి సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర చేసింది. పోలీసుల కథనం ప్రకారం ఈ జంట తమ హనీమూన్ టైంలో రాజా రఘువంశీని హత్య చేసి దోపిడీగా చిత్రీకరించడం ఆకాష్ రాజ్పుత్, విశాల్ చౌహాన్, ఆనంద్ కుర్మి అనే 3 కాంట్రాక్ట్ కిల్లర్లను 20 లక్షలకు పురమాయించారు. వైసావ్ డాంగ్ జలపాతం వద్ద ట్రెక్కింగ్ చేస్తున్న రాజాపై దాడి చేసి చంపేసి మృతదేహాన్ని లోయలో పడేశారు. హత్య జరిగిన తర్వాత సోనం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇండోర్ వచ్చేసింది. రాజ్ కుష్వాహాతో పాటు 3 అరెస్ట్ చేసిన పోలీసులు కూపిలాగితే సోనం వైల్డ్ థాట్ వెలుగు చూసింది. అజ్ఞాతంలో ఉన్న సోనం జూన్ 8న ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో లొంగిపోయింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ సాగుతోంది. నిందితులపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి అభియోగాలను మోపారు.